ఏపీఆర్జేసీ ఎగ్జామ్లో ఈ తప్పులు చేయకండి. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. మనకు 24th ఏప్రిల్ అంటే టుమారో 2:30 నుంచి 5 PM వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అవునా? మీరు ఈ ఎగ్జామ్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అలానే ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలి, టిప్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు మీ యొక్క ఏపీఆర్జేసీ హాల్ టికెట్ని ప్రింట్అవుట్ తీసుకోండి. హాల్ టికెట్ లేకపోతే మిమ్మల్ని అయితే ఎగ్జామ్ రాయడానికి అలో చేయరు. నెక్స్ట్, మీ ఎగ్జామ్ సెంటర్ మీకు దగ్గర దూరమా చూసుకోండి. ఇన్ కేస్ మీకు దూరం అయితే కొంచెం అర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. హడావిడి చేస్తే మీరు చదువుకున్నది కొంచెం మర్చిపోయే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే టెన్షన్ పడుతూ ఉంటారు కదా, లేట్ అవుతుంది ఎగ్జామ్కి అని. అప్పుడు గుర్తున్న అటెంప్ట్ చేయడానికి కొంచెం ఆ టెన్షన్లో ఉంటారు కాబట్టి కొంచెం ముందే ఒక 1 hour అలా ముందే వెళ్ళండి. ఓకేనా? దగ్గరున్న వాళ్ళు కూడా ఒక 30 minutes అలా ముందు వెళ్ళండి. అంటే మీకు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఆ ఎగ్జామ్ సెంటర్ మీకు కొత్త కాబట్టి దాని తర్వాత మీకు ఏ రూమ్ ఇచ్చారు, ఎగ్జామ్ ఎక్కడ రాస్తారు అదంతా తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి. మీరైతే ఒక బ్లూ పెన్ కానీ లేదంటే బ్లాక్ పెన్ కానీ తీసుకొని వెళ్ళండి. ఈ పెన్స్ అనేవి మనకు బాల్ పాయింట్ పెన్స్ అని అడిగితే ఇస్తారు, లేదంటే ఏదైనా పెన్ తీసుకొని వెళ్ళండి. మీకు మంచిగా గ్రిప్ అంటే బబుల్ చేయడానికి అంటే మంచిగా వచ్చే పెన్ అనేది తీసుకొని వెళ్ళండి. కానీ ఒకటి ఇక్కడ జాగ్రత్త తీసుకోండి. కొన్ని పెన్స్ ఏంటంటే మనము రాస్తే వెనకల అంటుతూ ఉంటాయి కదా, అంటే అచ్చుబడుతున్నట్టు ఇంక్ కొంచెం వేరేలాగా ఉంటుంది కదా, అలాంటి పెన్స్ మాత్రం అస్సలు తీసుకెళ్ళకండి. కొన్ని పెన్స్ ఏంటంటే మనం రాస్తే టచ్ చేస్తే కొంచెం ఇలా అవుతుంటుంది కదా, అంటే పెన్ ఇంక్ మన హ్యాండ్కి టచ్ అవుతా ఇలా చేత్తో రబ్ చేస్తే ఎరేజర్తో రబ్ అయినట్లు అట్లా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా రాసినవి. జెల్ పెన్స్ అంటారు కదా, అలాంటి పెన్స్ తీసుకెళ్ళకండి. ఎందుకంటే అది అచ్చుపడుతుంది, మొత్తం బొక్కలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు బబుల్ చేస్తే బాల్ పాయింట్ పెన్స్ అని అడగండి, కొత్త పెన్సే తీసుకొని వెళ్ళండి. ఒక్క పెన్ మాత్రమే తీసుకొని వెళ్ళకండి. మీకు సేఫ్టీ కోసం జాగ్రత్తగా 2 or 3 పెన్స్ పెట్టుకోండి. మీరు బ్లూ యూస్ చేస్తే బ్లూ 3 పెన్స్, లేదంటే 2 పెన్స్. బ్లాక్ యూస్ చేస్తారంటే బ్లాక్ 2 or 3 పెన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఒక పెన్ వర్క్ అవ్వకపోతే ఇంకో పెన్ సేఫ్టీ కోసం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ప్లాంక్ తీసుకొని వెళ్ళండి. అదే రైటింగ్ ప్యాడ్ అలో చేయరు మ్యాక్సిమం, జస్ట్ కొన్ని సెంటర్స్లలో అలో చేస్తారు. రైటింగ్ ప్యాడ్ జస్ట్ తీసుకొని వెళ్ళండి. అలో చేయకపోతే అక్కడ బయట పెట్టేయమంటారు, పెట్టేసేయండి. ఓకేనా? నెక్స్ట్, బబుల్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు కొన్ని టిప్స్ ఇస్తాను, చూడండి. మీకు ఇలా క్వశ్చన్ పేపర్ అంటే మీకు పేపర్స్ లాగా ఇయ్యరు, ఒక బుక్ లాగా ఇస్తారు, క్వశ్చన్ బుక్లెట్ అని. ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ మీకు బుక్లెట్ కోడ్ అని ఉంటుంది, ఇది ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. నెక్స్ట్, వెళ్తానే ఇక్కడ మీకు ఇన్విజిలేటర్ ఉంటాడు, ఆయన చెప్తాడు ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని. ఓకేనా? మీకైతే మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అది రాయండి ఇక్కడ. నెక్స్ట్, ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఓఎంఆర్ షీట్ ఉంది కదా, అది నేను చూపిస్తాను, చెప్తాను. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అని మెన్షన్ చేశాడు. బాల్ పాయింట్ పెన్ దొరకకపోతే నార్మల్గా అంటే మీకు జెల్ పెన్స్ కాకోకుండా రాస్తుంటాం కదా, ఆ పెన్స్ అంటే వెనకల అచ్చు పడుకోకుండా ఉంటుంది కదా, అలాంటి పెన్స్ తీసుకోండి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఓఎంఆర్ షీట్ ఇన్విజిలేటర్కి ఇచ్చేసి మీరైతే క్వశ్చన్ పేపర్ అయితే తీసుకొని వెళ్ళచ్చు. సో మీరైతే ఆప్షన్స్ అనేవి ఏవి పెడుతున్నారని టిక్ పెట్టుకుని రండి. తర్వాత నేను ఆన్సర్స్ అనేవి చెప్తాను, ఏవి కరెక్ట్ ఏంటని డిస్కస్ చేద్దాము. మీరైతే చెక్ చేసుకోవచ్చు ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అనేది. ఓకేనా?
మనకు ఓఎంఆర్ షీట్ 2 పేపర్స్ అంటే సైడ్ 1, సైడ్ 2 ఇలా ఉంటుంది. సైడ్ 1లో ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు. ఈ ఓఎంఆర్ షీట్ ఫోల్డ్ అయితే అస్సలు చేయకూడదు, కొంచెం కూడా నలగకూడదు. ఓకేనా. తర్వాత ఇవి బబుల్ చేయడానికి మనకు బాల్ పాయింట్ పెన్స్ యూజ్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ మీరు బబుల్ చేస్తారు కదా, ఆ సర్కిల్ అనేది కంప్లీట్గా బబుల్ చేయాలి. కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు, కానీ ఎక్కువ రౌండ్గా ఇలా సర్కిల్ ఉందంటే మీరు ఇలా ఇలా దుద్ది ఇలా బయటికి పోకూడదు. ఆ సర్కిల్ అనేది కనిపిస్తూ ఉండాలి. ఎలా బబుల్ చేస్తారంటే, ఇలా సర్కిల్ ఉందంటే ఇలా ఇలా చేసి ఫస్ట్ రౌండ్ డ్రా చేసుకోండి. ఆ సర్కిల్ నుంచి డ్రా చేసుకొని లోపల షేడ్ చేయండి. ఓకేనా. ఇలా చేయండి. అంతేకాని బబుల్ అన్నారని దాని చుట్టూ దుద్ది ఇట్లా చేశారంటే అది తీసుకోదు అసలు. స్కానింగ్ అనేది ఉంటుంది. అందుకే ఎక్కువ బబుల్ కొంచెం అటు పోయినా ఇది మనుషులు కాదు చేసేది, అందుకే రాంగ్ అనేది కన్సిడర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. మరి మీరు కొంతమంది ఆప్షన్ ఏ అనుకొని ఆన్సర్ పెడతారు. ఆప్షన్ ఏ కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అని తెలిసిందంటే దాన్ని ఎరేజ్ చేయడానికి అట్లా ట్రై చేస్తుంటారు కదా, అలా ట్రై చేయకండి. ఇంకా వైట్ నట్స్ అలా కొంతమంది ఎవరైనా యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనము టెక్స్ట్ బుక్స్లలో అంటే క్లాసెస్ ఎస్ఎస్సిలో ఏదైనా తప్పుపోతే వైట్ నట్స్ యూజ్ చేస్తాం కదా, అలా ఇక్కడ యూజ్ చేయొచ్చా అంటే ఇక్కడ యూజ్ చేయకూడదు. వైట్ నట్స్ ఇలా ఏమీ యూజ్ చేయకూడదు. ఒకసారి పెట్టేసామంటే ఇంకా అంతే అది. అందుకే చాలా జాగ్రత్తగా చూసి ట్వైస్ చెక్ చేసి ఆప్షన్ పెట్టే ముందు అంటే బబుల్ చేసే ముందు ట్వైస్ 2 టైమ్స్ అలా చెక్ చేసుకొని ఓకే కరెక్ట్ అనిపిస్తేనే పెట్టండి, బబుల్ చేయండి. ఓకేనా. ఇలా టిక్ మార్క్ పెట్టడం కానీ, ఇలా ఇంటూ కొట్టడం కానీ, ఇలా సగం బబుల్ చేయడం కానీ, ఒక్కటే అంటే ఒక్కదానికి 2 ఆప్షన్స్ పెట్టడం కానీ, ఇలా సర్కిల్ని దాటేసి ఇలా బబుల్ చేయడం కానీ చేస్తే అది కన్సిడర్ చేయదు. ఓకేనా. రాంగ్ ఆన్సర్ కింద కన్సిడర్ చేస్తారు. అలా మనకు ఒక 10 కనిపించాయంటే మీ ఎగ్జామ్ని యాక్సెప్ట్ చేయరు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మన మెయిన్ షీట్. ఫస్ట్ సైడ్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు. ఇది మెయిన్ షీట్. ఇక్కడైతే మీరు బబుల్ చేయాలి. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, నేమ్, ఎగ్జామ్ సెంటర్ రాయమని ఉంటుంది. అది మీ ఇన్విజిలేటర్ చెప్పే వరకు రాయకండి. దాని తర్వాత మీరు ఏ గ్రూప్కి ఎగ్జామ్ రాస్తున్నారు, ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, అలా మీరైతే రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అంటే ఇట్లా అంటే కొంచెం స్టైలిష్గా పెడుతుంటాం కదా, అలా కాకోకుండా ఎస్ఎస్సిలో ఎలా పెట్టారో అలానే పెట్టాలి ఇక్కడ. ఓకేనా. అండ్ ఈ కాలం మీకు సంబంధించింది కాదు. ఇక్కడ ఇన్విజిలేటర్ అయితే సైన్ చేస్తాడు. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. క్యాండిడేట్ దగ్గర మీ సిగ్నేచర్ పెట్టాలి, చాలామంది కింద పెడుతూ ఉంటారు. ఇది చాలా టైమ్స్ రిపీట్ అయిన మిస్టేక్. సో జాగ్రత్తగా చూసి క్యాండిడేట్ అని ఉన్న దగ్గర మీ సైన్ పెట్టండి. ఓకేనా. చూడండి, ఇక్కడ మీరు ఏ గ్రూప్ కింద ఎగ్జామ్ రాస్తున్నారు అనేది బబుల్ చేయమంటారు. ఎంపీసీ అయితే ఎంపీసీ కింద ఉన్న సర్కిల్ని బబుల్ చేయండి, బైపీసీ అయితే బైపీసీ కింద ఉన్న సర్కిల్ని బబుల్ చేయండి. ఓకేనా. అలా ఏ బ్రాంచ్ అయితే ఏ గ్రూప్ అయితే దాని కింద ఉన్న బబుల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇదేంటంటే ఇందాక నేను బుక్లెట్ కోడ్ అని చూపించాను కదా, ఏ అని ఉండింది. అట్లా మీకు క్వశ్చన్ పేపర్ మీద ఏదో ఒక ఏనా, బీనా, సీనా, డీనా ఏదో ఒకటి ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్ మీద ఏది ఉంటే అదైతే మీరు ఇక్కడ బబుల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ మీకు ఒకసారి ఇన్విజిలేటర్ చెప్తారు. కొంతమంది చదివి అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చదివి ఇచ్చిన డీటెయిల్స్ ఫిల్ చేయండి అని చెప్తారు. మ్యాక్సిమం చెప్తారు, కొన్ని టైమ్స్ చెప్పరు, అందుకే చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ హియర్ కమ్స్ ద ఫైనల్ సినిమా. మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో ఈ 150 బబుల్స్ ఉంటాయి. సో క్వశ్చన్ నెంబర్ కూడా మనకు మెన్షన్ చేశాడు. మీరైతే ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 5 క్వశ్చన్స్కి క్వశ్చన్స్ అన్నీ చదివి ఆప్షన్స్ ఏవో టిక్ పెట్టుకోండి. ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకొని 1 to 5 ఏది కరెక్టో క్రాస్ చెక్ చేస్తూ బబుల్ చేయండి. ఓకేనా. ఒకటొకటి చూసుకొని ఫస్ట్ క్వశ్చన్ చదివి ఇక్కడ వచ్చి బబుల్ చేస్తానంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ 5 క్వశ్చన్స్ చదవండి. చదివిన తర్వాత ఆప్షన్స్ ఏవి కరెక్టో చూసుకోండి. తర్వాత
ఇక్కడికి వచ్చి మ్యాచ్ చేస్తూ ఆన్సర్స్ బబుల్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. ఇది జస్ట్ నార్మల్ ఎగ్జామ్. మీరు టెన్షన్ అయితే అస్సలు పడకండి. ఓకేనా? టెన్షన్ పడకండి అస్సలు. ఇది మెయిన్ పాయింట్. టెన్స్ ఫీల్ అవుతే మీ హ్యాండ్ అనేది షేక్ అవుతుంది. మీరు బబుల్ అనేది చేయలేరు. ఎందుకు టెన్స్ పడుతూ ఊరికే ఎగ్జామ్ అనేది వేస్ట్ చేసుకుంటారు. సో టెన్షన్ అయితే అస్సలు పడకండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్. మనము ఎగ్జామ్ సెంటర్లో మన పక్కన ఇది ఒక బెంచ్. ఇందులో 2 మెంబర్స్ కూర్చుంటారు ఒక్క బెంచ్లో. ఓకేనా? అందరూ ఏపీఆర్జేసీ ఎగ్జామ్ రాసే వాళ్ళే. అది మీ పక్కన మ్యాథ్స్ బైపీసీ వాళ్ళు కానీ, అంటే ఇక్కడ వేరే వేరే బ్రాంచెస్ వేస్తారు. కొన్ని టైమ్స్ వేరే బ్రాంచ్ వాళ్ళు తక్కువ ఉంటే సేమ్ బ్రాంచ్ వైస్ అయినా వేస్తారు. మనకు కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఏం చేస్తారంటే ఓకే వాళ్ళకి మనకి సేమ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, కామన్ సబ్జెక్ట్స్కి ఆన్సర్స్ చెప్పించుకుందాము అనుకుంటారు. ఇది నార్మల్గా చేసేదే. మేము కూడా చిన్నప్పుడు ఇదే చేసేవాళ్ళము. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు, ఇక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు. ఇక్కడ ఎంపీసీ అబ్బాయి, ఇక్కడ బైపీసీ అబ్బాయి. కాకపోతే వీళ్ళకి మ్యాథ్స్ బైపీసీ బయాలజీ తప్ప ఫిజిక్స్ కెమిస్ట్రీ అదే ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ సేమ్ ఉంటాయి కదా. సో ఆన్సర్స్ చెప్పించుకుందాము. ఈ అబ్బాయి వచ్చి ఈ అబ్బాయిని అడుగుతాడు, ఫిజిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి అని. ఈ అబ్బాయి ఏమో చెప్తాడు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ బుక్లెట్స్ అనేవి సేమ్ ఉండవు, డిఫరెంట్ ఉంటాయి. ఈ అబ్బాయికి ఏ ఉంటే ఈ అబ్బాయికి డి ఉంటుంది. అంటే ఈ అబ్బాయికి ఫస్ట్ క్వశ్చన్ ఈ అబ్బాయికి 19th క్వశ్చన్లో ఉంటుంది. సో అప్పుడు ఆ అబ్బాయి చెప్పిన ఆప్షన్ ఈ అబ్బాయికి కరెక్ట్ అవుతుంది, కానీ ఈ అబ్బాయికి రాంగ్ అవుతుంది. ఇలాంటివి చేయకండి, పక్కన వాళ్ళకి అడిగి చెప్పించుకోకండి. ఓకేనా? ఇన్ కేస్ ఒకవేళ ఛాన్స్ ఉందంటే మీ యొక్క బుక్లెట్ కోడ్ సేమ్ ఉన్న వాళ్ళు మీ ఎదురుగా కానీ అట్లా ఏమైనా ఉంటే అడగండి. నేనేం చెప్తానంటే మీ ఎగ్జామ్ మీరు ఓన్గా రాసుకోండి, ఎవరికి ఏం అడగకండి. కొంతమంది తప్పు చెప్పే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇదే అనమాట నేను మీకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకేనా? ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఎగ్జామ్ రిలేటెడ్ కింద కమెంట్ చేయండి, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.